హలో తిరువురు గారు, నమస్తే అండి. నమస్తే. హాయ్ అండి. ఎలా జరుగుతున్నాయి ఈ ప్రమోషన్స్? స్టార్ట్ చేసాము. హ్మ్. ఇంకా స్లోగా పెంచుతాం. ఆ! మీ పేరు తిరుపతి రెడ్డినా? నిజమేనా అది? తిరుపతి రెడ్డి. అవునా? అవును. మరి తిరువీరేంటి? అంటే నేను యూనివర్సిటీలో చదువుకుంటున్నప్పుడు మా సీనియర్ ఒకతను ఉన్నాడు, రఘువీర్ అని. ఆ! తనతో ఒక 2 నాటకాల్లో చేశాను నేను. తనతో చేశాక చాలా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యాను అనిపించింది నాకు యాస్ ఎన్ యాక్టర్. ముందుకి తర్వాతకి క్యారెక్టర్‌ని ఎలా చూడాలి, హ్మ్. ఎలా ప్రిపేర్ అవ్వాలి, పర్ఫార్మ్ చేసేటప్పుడు ఎలా జాగ్రత్త తీసుకోవాలి స్టేజ్ మీద అనేది నాకు కొంచెం ఏదో నేర్చుకున్నాను అనే ఒక సాటిస్ఫాక్షన్ వచ్చింది. హ్మ్. అదొక గ్రాటిట్యూడ్ ఉండింది తన మీద. తర్వాత మా అమ్మ పేరు వీరమ్మ. ఓకే. సో, వీర్లు తీసుకొని తిరుపతి రెడ్డిలోంచి తిరుగు తగిలించాను. జనరల్‌గా అందరూ అనుకోవడం ఏంటంటే, తిరు అనేది జనరల్‌గా తమిళ్ అవును. వర్డ్ అది. అవును. వీర్ అనేదేమో మీకు హర్యానా, పంజాబ్ ఆ సైడు తిరువీర్ అనేది ఉంటుంది. ఈ 2 ఎక్కడ మిక్స్ అయ్యాయి అనేది చాలా మందికి. ఇప్పటికి నేను చాలా మంది తమిళ్ వాళ్ళతో అనుకుంటారు. ఆ! చాలా మంది మీకు తెలుగు వచ్చా అని అడుగుతుంటారు. ఆ! ఆ! సో, ఏదైతే పేరు సౌత్, నార్త్ మిక్స్ ఉందో కన్‌ఫ్యూజ్ అవుతుంటారు. హ్మ్. ఎక్కడ చదువుకున్నారు? నాటకాలేసింది ఎక్కడ? తెలుగు యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ. ఓకే. సో, ఎంఏ థియేటర్ ఆర్ట్స్ చేశాను. హుహు. తర్వాత ఫ్రీలాన్స్ చేశాను చాలా కాలం. హ్మ్. వాంటెడ్‌గానే ఈ ఫీల్డ్‌లోకి వద్దామని నాటకాల్లోకి రావడం లేదు, గాని లేదు, లేదు. ఆ! నాకు ఏ రోజు యాక్టర్ అవ్వాలని లేకుండింది. ఆ! నాకు ఆ థాట్ కలిగింది 2007 డిగ్రీ థర్డ్ ఆర్ ఫోర్త్ సెమిస్టర్‌లో ఉన్నాను. హ్మ్. ఉద్యోగం చేయకూడదు అనిపించింది చుట్టుపక్కల ఉన్న మనుషులను చూసి. మేము కాటిదాన్ ఇండస్ట్రియల్ స్లమ్‌లో ఉండేవాళ్ళం. హ్మ్. అందరూ పొద్దున్న లేస్తే ఫ్యాక్టరీకి వెళ్ళిపోతారు, సాయంత్రం వస్తారు, పడుకుంటారు, మళ్ళీ పొద్దున్న లేచి వెళ్ళిపోతారు. కొంతమంది నైట్ వెళ్తారు, డే పడుకుంటారు. అండ్ మా ఇంట్లో కూడా మా బావ వాళ్ళు కూడా ఎంప్లాయీస్, వాళ్ళు వర్క్ చేస్తుండేవాళ్ళు. సండే ఎప్పుడొస్తది, హాలిడే ఎప్పుడొస్తది అని వెయిట్ చేసేవాళ్ళు. హ్మ్. ఎందుకో నాకిది సఫోకేటింగ్‌గా అనిపించింది. ఏదేమైనా జాబ్ చేయకూడదు అనిపించింది. హ్మ్. వ్యాపారం చేసేంత బుద్ధి, డబ్బు ఏం లేదు నాకు. సో, ఏం చేయొచ్చు అనిపించినప్పుడు ఎతికితే మోడలింగ్, ఫ్లైట్ స్టీవర్డ్, తర్వాత యాక్టింగ్, ఇట్లా కొన్ని పారలెల్‌గా ఆప్షన్స్ ఎతుకుతుండే. హ్మ్. సో, మోడలింగ్, ఫ్లైట్ స్టీవర్డ్ చేయడానికి మళ్ళీ ఇంగ్లీష్ రావాలి. హ్మ్. మళ్ళీ ఏదో గ్రూమింగ్ ఏదేదో చెప్తారు, అవన్నీ మనతో అయ్యే పనులు కావని యాక్టింగ్‌కొచ్చా. అంటే పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో చదువుకోవడం వల్ల అది మెల్లగా అటువైపు కన్వర్ట్ అయ్యారా? పొట్టి నాటకాలు. శ్రీరాములకి నేను ఓరల్ టెస్ట్, రిటన్ టెస్ట్ ఉంటుంది. ఆ! థియేటర్ ఆర్ట్స్ 2 ఇయర్స్ మాస్టర్స్ అది. హుహు. సో, నేను 2008లో డిగ్రీ అయిపోయాక 1 ఇయర్ వేస్ట్ చేశా. ఏం చేయాలో తెలీదు, ఎలా ఎళ్ళాలో తెలీదు. హ్మ్. చూజ్ చేసుకోవడం ఏంటో కూడా నాకు కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాను. హ్మ్. యాక్టింగ్‌కి వెళ్దామని డిసైడ్ అయ్యాక నాటకాల్లో యాక్టింగ్ నేర్చుకోవచ్చు అండ్ ప్రొఫెషనల్‌గా ఒక పీజీ డిగ్రీ ఉంటది అని చెప్పేసి థియేటర్ ఆర్ట్స్ జాయిన్ అయ్యాను. థియేటర్ ఆర్ట్స్ కూడా అప్పట్లో సినిమాలనే ఆలోచన అసలుందా? అంటే జనరల్‌గా నాటకాలేస్తున్నాం, తర్వాత సినిమాలకెళ్ళాలి అనే ఆలోచన అప్పుడేమైనా ఉండేదా? సినిమాల కోసమే నేను థియేటర్ ఆర్ట్స్ జాయిన్ అయ్యాను, యాక్టింగ్ అవునా? నేర్చుకోవడానికి. అంటే అప్పటికి ఎతికాను నేను. ఆ గ్యాప్‌లో ఎక్కడ నేర్చుకోవచ్చు యాక్టింగ్ అని ఎతికితే ఫిల్మ్ స్కూల్స్, ఇన్‌స్టిట్యూట్స్ ఏవో ఉన్నాయి. హ్మ్. ఆటికి కొంత డబ్బు కావాలి అండ్ ఎంట్రన్స్ టెస్ట్‌లు ఇవన్నీ ఉన్నాయి. సో, ఉన్న పరిస్థితుల్లో ఒక డిగ్రీ వస్తది అండ్ సేమ్ టైమ్ తెలుగులో ఉంది, లోకల్‌లో ఉందని చెప్పేసి నేను థియేటర్ ఆర్ట్స్ ఇక్కడ తీసుకున్నాను. హ్మ్. అంటే జనరల్‌గా సినిమాల్లోకెళ్దాం అనుకునేవాళ్ళు డైరెక్షన్ డిపార్ట్‌మెంట్, ఈ టెక్నికల్ సైడ్ జనరల్‌గా రావడానికి ఎవరైనా సరే మనం ట్రై చేయొచ్చు, మా దగ్గర స్కిల్ ఉంది అనేది ఉంటది. హ్మ్. కానీ వన్స్ యాక్టింగ్ అనేది కొంచెం స్పెషల్ థింగే. హ్మ్. అందులోకి హీరో అవ్వడం అనేది. జనరల్‌గా ఏదో యాక్టింగ్ చేద్దాం అనుకోవడం వేరు. హ్మ్. ఆ టైంలో మీకంటే మీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ నాకు తెలిసి పెద్దగా ఏం లేదు. లేదు. ఏంటి మీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్, మీ పేరెంట్స్? పేరెంట్స్ ఒకప్పుడు వ్యవసాయం ఉండేది మాకు. హ్మ్. ఇంకా అన్నీ అమ్మేసిన తర్వాత అవసరాల కోసం ఫ్యాక్టరీలో వర్క్ చేసేవాళ్ళు పేరెంట్స్. హుహుహుహు. సో, అందుకే కాటిదాన్‌లో ఉండేవాళ్ళం మేము. ఎక్కడ? హైదరాబాద్ కదా అసలు ఒరిజినల్? షాద్‌నగర్, మామిడిపల్లి. ఆ! అదే. అక్కడి నుంచి కాటిదాన్‌కొచ్చాం. సో, హ్మ్. అక్కడ ఉండేవాళ్ళం. హ్మ్. యాక్టింగ్ నాకు తెలిసి అందరూ యాక్టర్సే సార్. అంటే చిన్నప్పటి నుంచి అవసరానికి యాక్చువల్‌గా ఈజియెస్ట్, కొంత టఫ్. క్రాక్ చేయగలిగితే చాలా ఈజీ ఏంటంటే హ్మ్. లైఫ్‌లో యాక్టింగ్ ఉంది. లైఫ్‌లో కెమెరా లేదు. లైఫ్‌లో డీఐ లేదు. టెక్నికల్‌గా మనం నేర్చుకోవాలి తప్ప యాక్టింగ్ ఏంటంటే మార్క్స్ తక్కువొచ్చినప్పుడో, అబద్ధం చెప్పినప్పుడో, డబ్బులు హ్మ్. దొబ్బేసినప్పుడో ఇంట్లోంచి హ్మ్. ఏదో ఒక సందర్భంలో యాక్టింగ్ చేస్తాం మనం. దాన్ని కెమెరా ముందుకి కొంచెం నిజాయితీగా తీసుకొస్తే సరిపోద్ది. ఇప్పుడు ఇంకా ఎక్కువైపోయింది అందరూ యాక్టింగ్ చేయడం కదా! ప్రతి మూమెంట్‌లో యాక్టింగ్ చేయడమే. ఆఫీస్‌లో లీవ్ కావాలన్నా యాక్టింగ్ చేయడమే. లైఫ్‌లో యాక్టింగ్ ఉంది. హ్మ్. సో, ఈజీయే. ఇప్పుడు నాటకాలు ఇంకా కంటిన్యూ చేస్తున్నారా? లేదు సార్. లాస్ట్ నేను చేసింది 2022. ఓకే. ఎందుకని ఆపేయడం? అంటే సినిమాల్లో రావడం. నాటకాలు చాలా డిసిప్లిన్ కావాలి సార్. హ్మ్. అంటే ఒక ప్లే కరెక్ట్‌గా స్టేజ్ మీద ఒక 45 మినిట్స్, 1 అవర్, 1 ½ అవర్ చేయాలంటే ఒక నెల రోజులు అందరూ ఒకే టైంకి ఒక దగ్గర జమ అయ్యి, అది రిహార్స్ చేసి కాస్ట్యూమ్స్, లైటింగ్, మ్యూజిక్ అన్నీ మాట్లాడుకొని
ఒక ఒక ఏమంటారు దాన్ని ధ్యానం లాగా ఒక డెడికేటెడ్గా వర్క్ చేస్తే కానీ ఆ 45 మినిట్స్ 1 అవర్ ప్లే రెడీ అవుతుంది. అది మనం ఎవ్రీడే వెళ్ళే పరిస్థితి ఇప్పుడు లేదు. షూట్స్ అని, మీటింగ్స్ అని, నేరేషన్స్ అని, డిస్టర్బెన్స్ ఎక్కువ. ఈ సినిమా అనుకోండి, ఈరోజు యాక్టర్ లేడు అంటే అతని పోర్షన్ సెపరేట్గా తర్వాత తీసుకొని యాడ్ చేయొచ్చు. నాటకానికి అది కుదరదు. జనరల్గా నాటకాల నుంచి వచ్చిన వాళ్ళు ఎవరిని అడిగినా సరే, ఈ థియేటర్ నుంచి వచ్చిన వాళ్ళు అదే ఇష్టం అని చెప్తుంటారు సినిమా కంటే. మీకేంటి ఇష్టం అనలేను కానీ కిక్ అంటారు కదా, మజా. మజా నాటకంలో ఎక్కువ దొరుకుతుంది, కానీ నాటకంలో డబ్బు ఉండదు. సో ఒక ఆయన విజయవాడలో 101 సంవత్సరాల తెలుగు నాటిక వైభవం అనేది ఈవెంట్ పెట్టారు. నాకు తెలిసి 2010 or 11 థియేటర్స్ అవుతున్నాను నేను అప్పుడు. ఒక పెద్ద ఆయన తల పండింది, తెల్ల వెంట్రుకలు, గడ్డం జుట్టు. ఆయన స్టేజ్ మీద మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. ఆ రోజు నాకు భయం వేసింది. నాటకంలో నేను చాలా కాలంగా ఉన్నాను, నాటకంలో ఉన్నంత వరకు నేను ఏ రోజు పస్తులు ఉండలేదు, కానీ ఒక జానెట్ బట్ట కొనుక్కోలేకపోయాను అని. అది హాంట్ చేసిందని చాలా కాలం. సో ఎండ్ ఆఫ్ ది డే సినిమా కోసమే వచ్చాం, కానీ నాటకం ఇచ్చిన మజా వల్ల నాటకంలో ఉందాం అనిపించింది. కానీ భయం వేసి, కోర్స్ బాధ్యతలు పెరుగుతుంటాయి వయసు పెరుగుతున్న కొద్దీ, ఇంకా అందుకని. ఈ 3 yearsలో ఎప్పుడైనా అనిపించిందా ఏదన్నా ఒక నాటకం కుదిరితే వేస్తే బాగుంటుందేమో? అడిగాను, కాకపోతే నేను వాళ్ళకి చెప్పింది ఏంటంటే సోలో యాక్టర్ ప్లే చేద్దామని. అప్పుడు వేరే యాక్టర్ రాలేదు అనే కంప్లైంట్ ఉండదు, టైంకి నేను పోలేదు, వాళ్ళు రాలేదు ఎలాగా అనేది ఉండదు, డైలాగ్ నేను నేర్చుకోవచ్చు. నేను పర్టికులర్గా నేను ఒక్క 4 టైం వేస్తే సరిపోద్ది. అలాగా జయప్రకాష్ రెడ్డి గారు అలెగ్జాండర్ అని ఒక ప్లే చేసేవారు. ఒకే యాక్టర్ మోర్ దెన్ అన్ అవర్ స్టేజ్ మీద ఆయన దాని గురించి అలా చెప్పేవారు కదా, చాలా షోస్ చేశారు ఆయన. అది చూసినప్పుడు నేను ఆయన్నే అడిగాను, సార్ నాకు మీలాగా ఇలా ఒక్క యాక్టర్ని చేయాలని ఉంది అని. రాయించుకోవాలమ్మా, నేను రాయించుకున్నాను, ఇది నువ్వు నీకు ఎలా కావాలో చెప్తే వాళ్ళు రాసిస్తారు అని. సో తనతో కూడా ప్లే చేశాను నేను. ఆయన నాకు బాగా నేర్పించేవాళ్ళు, హెడ్ మాస్టర్ అంటే ఒకప్పుడు. సో స్ట్రిక్ట్గా నేర్పించేవాళ్ళు, ఇలా కాదు చెప్పాల్సింది, ఇక్కడ నొక్కు, ఇక్కడ లాగు పదాన్ని అని. సో మంచి ఎక్స్పీరియన్స్. ఆయన కాంబినేషన్ ఎన్ని చేశారు? ఒకటే ప్లే చేసి, అది కూడా స్టేజ్ ఎక్కలేదు. సినిమాలో కూడా అప్పటికి నేను కొత్త, నేను ఆఫీస్ తిరిగే రోజులు. సో నాటకంకి మాత్రం వాళ్ళ ఫ్లాట్కి వెళ్ళి రిహార్స్ చేశాను. కొత్త సైన్యం అనుకుంటా ప్లే పేరు. నేను స్టేజ్ ఎక్కల. ఓకే, సినిమాల విషయానికి వస్తే ఇంకా ఏంటి ప్రతాప్ కథ ఏంటి అసలు? ప్రతాప్ ఒక ప్రాబ్లమ్ బేస్డ్ ఎమోషన్ అండ్ దాన్ని ఏమంటారు రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయి అన్నదాన్ని చాలా క్యూట్గా బ్యూటిఫుల్గా చెప్పాడు. సో ప్రాబ్లం ఏంటి ఎవరికి అన్నది మనం 17th April తెలుసుకోవచ్చు. సో కానీ ఒక ఫాదరు, మదరు, ఇష్టపడి పెళ్లి చేసుకున్న అమ్మాయి, ఫ్రెండ్స్, ఈ క్యారెక్టర్స్ మధ్యలో ఆ ప్రతాప్కి ఉండే ఎమోషనల్ బాండింగ్, సఫరింగ్ అంత బాగా స్క్రీన్ మీద తీసుకురాగలిగాడు. అంటే ఇది ఫ్యామిలీ డ్రామా అన్నట్టేనా? ఎస్, ఎంటర్టైనర్. మొన్న జస్ట్ టీజర్ ఒకటి ఇచ్చారు బయటకి. ప్రతాప్ గదిలోకి వెళ్ళాడు, మంచం ఎక్కాడు, మంచం ఎక్కి ఏమైనా చేశాడా లేదు? అది 17th Aprilకి చెప్తేనే కరెక్ట్. ఇప్పుడు ఏం చెప్పినా హింట్ ఇచ్చినట్టు ఉంటుంది. ఇప్పుడు అంతకుముందు నాన్నగారిది అంటే సుందరానికి కూడా అంటే సుందరానికి అని చెప్పర్లేశారు, దానికి మీరు ఊహించుకోండి అన్నట్టు. కొంచెం ఇది కూడా కొంచెం ఫ్లేవర్లో ఏమన్నా ఉంటుందా? సంబంధమే లేదు, అసలు సంబంధమే లేదు. ఇంకో డైలాగ్ కూడా ఉంటుంది, నీకు ఉందా లేదా అని, పని చేస్తుందా లేదా, దాని చుట్టూనే ఉంటుందా ఏంటి అసలు? కదా, ఉండదు. అంటే మనకి ఇప్పుడు ట్రైలర్ వస్తే మేబీ సగం కన్ఫ్యూజన్ పోవచ్చు. వరల్డ్ ఎలా బిల్డ్ చేశాడంటే పర్స్పెక్టివ్ ఒకటి ఉంటుంది, మనకి ఒకలా కనబడితే ఇంకోటి ఇంకోలా కనబడుతుంది. సేమ్ ఆబ్జెక్ట్ యాపిల్ని ఒకరు రంగు చూడొచ్చు, ఒకరు వెయిట్ చూడొచ్చు, ఒకరు కలర్ ఏమంటారు మన రేట్ చూడొచ్చు. అలాగా ఆ ప్రాబ్లమ్ని ఒక్కొక్కరు ఒక్కోలా చూస్తున్నారు. దాంట్లో వచ్చిందే ఆ డైలాగ్. అమ్మాయి అదే ప్రాబ్లం ఒకలా రియాక్ట్ అవుతుంది, ఊరు ఒకలా రియాక్ట్ అవుతుంది. ఇప్పుడు కోర్ పాయింట్ అదేనా సినిమా? పాయింట్ అది ఒక కైండ్ ఆఫ్, దాన్ని ఎలా చెప్పాలంటే ఒక ఎలిమెంట్ మాత్రమే. దాని మీద ఈ క్యారెక్టర్లన్నీ ఎలా బిహేవ్ చేస్తున్నాయి అన్నది. జనరల్గా మీరు కథని ఎంచుకునేటప్పుడు ఏం చూస్తారు? కథ. ఆయన నాకు చెప్తున్నంతసేపు నేను డివేట్ అవుతున్నానా, లేకపోతే ఆవలింతలు వస్తున్నాయా, చిరాకు వస్తుందా, ఆపేయమని అనిపిస్తుందా, అవన్నీ అనిపిస్తున్నాయి అంటే బాగాలేదని అనిపిస్తుంది. అది ఏది అనిపించట్లా, హాయిగా ఉంది, అస్సలు బరువు ఎక్కట్లేదు మెదడు అనిపిస్తే చదువుతాను, మళ్ళీ కాపీ తెప్పించుకొని చదువుతాను. చదువుతారు కథలు? నాకు నచ్చితే చదువుతాను. ఒక 50-50 డౌట్ ఉన్నా కూడా చదువుతాను. అస్సలు బోర్ కొడుతుందంటే చదవను. మొన్న మీరు మాట్లాడుతుంటే, మొన్న ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతుంటే
నాకు ఇంకా కథల్ని సెలెక్ట్ చేసిన లగ్జరీ రాలేదు అని అన్నారు స్టేజ్ పైన. ఏంటి దాని అర్థం ఏంటి అసలు? అంటే ఇప్పుడు ట్విట్టర్‌లో గానీ, తర్వాత మీడియాలో గానీ కొంతమంది గానీ అడుగుతుంటారు ఏంటి, ఊరి కథలే ఎందుకు చేస్తావు నువ్వు అని. హ్మ్. ఊరి కథలు నేనెప్పుడూ ఇవే చేస్తానని నేనేమి గీతల్లో పెట్టుకోలేదు. కాకపోతే ఏమైపోతుందంటే, నేను రోజుకి 3-4 కథలు విన్న రోజులున్నాయి షూట్ లేనప్పుడు. హ్మ్. సో, వింటున్నప్పుడు కొన్ని కథలు మాత్రమే బావుంటాయి. ఆ కొన్ని కథల్లో కొన్నిటికి మాత్రమే ప్రొడ్యూసర్ దొరుకుతారు. ఆ దొరికిన ప్రొడ్యూసర్‌లకి కథలన్నీ ఇలా అయిపోయాయి. అంటే ఒక సెటప్ మేబీ విలేజ్ బేస్డ్ కథల్లా ఉన్నట్టున్నాయి. హ్మ్. దానివల్ల మేబీ ఆ ఫీలింగ్ వచ్చుండొచ్చు. అయితే ఒకటి నాకు నచ్చడం, 2 అది ఊరి కథ అవ్వడం, 3 నేను బడ్జెట్స్ కానీ, లుక్ వైస్ కానీ వాళ్ళకి సూట్ అవ్వడం అనేది అలా యాదృచ్ఛికంగా జరిగిందేమో కానీ నేనేది ప్లాన్ చేయలా. అయితే ఒక యాక్టర్‌గా ఏమనిపిస్తదంటే, నాకు ఒక సూటేసుకొని కార్‌లోంచి దిగేది చేయాలని ఉంటది. ఒక కత్తి పట్టుకొని ఎంబడి పడేది చేయాలని ఉంటది. ఒక అమ్మాయి ఎనకాల గులాబీ పువ్వు పట్టుకొని పరిగెత్తేది చేయాలని ఉంటది. వేరియేషన్స్‌తో ఎందుకంటే తీసుకున్నది యాక్టింగ్, ఉద్యోగం కాదు. రోజుకొకలాగా, సినిమాకొకలాగా లుక్కు, పర్ఫార్మెన్సు, ఎమోషన్ మారితే వచ్చిన పనికి ఒక హ్యాపీనెస్ ఉంటది. నాకు కూడా ఒకే కైండ్ ఆఫ్ లుంగీ కట్టుకోవాలి, లేకపోతే మీసం మెలేయాలి, ఒకే ఊర్లో, ఒకే హెయిర్ స్టైల్‌తో, ఒకే డైలాగ్ డెలివరీతో చేయాలని ఉండదు. హ్మ్. కానీ ఆ లగ్జరీ ఎందుకు లేదు అంటే, నచ్చే కథకి ప్రొడ్యూసర్ దొరకాలి. ప్రొడ్యూసర్ ఉన్న కథ నాకు నచ్చాలి. ఈ విలేజ్‌లో కాకుండా ఉండాలి. అది అవ్వల. అలా ఎన్ని సార్లు జరిగిందంటే మీకు కథ బాగా నచ్చింది. హ్మ్. చాలా బావుంటుందని మీరు డిసైడ్ అయ్యారు. కానీ ప్రొడ్యూసర్ దొరక్క దాన్ని పక్కన పెట్టాల్సిన ఇప్పటికే సిట్యుయేషన్ ఉన్నాయి. ఇప్పటికే ఉన్నాయి. నేను నెక్స్ట్ ఏం సినిమా చేస్తావంటే నేను ఒక 3 కథలు ఓకే చేశాను. హ్మ్. ఆ 3 కథలకి ప్రొడ్యూసర్ లేరు. ఇంకోటి మీ జర్నీ చూస్తుంటే ఫస్ట్ నుంచి హ్మ్. అందరూ కొత్త డైరెక్టర్స్. హ్మ్. ఆల్మోస్ట్ అందరూ కొత్త ప్రొడ్యూసర్స్. ముగ్గురు తప్ప. శివ నిర్వాణ గారు, జీవన్ రెడ్డి గారు, నవీన్ మేడారం గారు. ఆ! వీళ్ళు ఓకే. తప్ప. మోస్ట్ ఆఫ్ ది సినిమాలు చూస్తే తర్వాత మీ పక్కన ఉండే హీరోయిన్స్ కూడా కొత్త అమ్మాయిలే ఉంటారు. అవును. అది ఒక స్పేస్ కోసం, కంఫర్ట్ కోసం అలా జరుగుతోందా? అంటే మీరు వాంటెడ్‌గా చేస్తున్నారా? లేకపోతే చాయిస్ లేక? లేదు. మసూదాకి నాకంటే ముందు కావ్య సెలెక్ట్ అయింది. నేను తర్వాత సెలెక్ట్ అయ్యాను. హ్మ్. అండ్ 'పరేషాన్‌కి' ఆడిషన్ తీసుకున్నారు. నాకు, హ్మ్. అమ్మాయికి అందరికి. యాక్చువల్‌గా 'పరేషానే' నా ఫస్ట్ ఫిల్మ్ యాజ్ లీడ్. హ్మ్. సో, ఆ అమ్మాయి ఎవరో కూడా నాకు తెలీదు. అప్పటికి మేము సిన్ చేసాం ఇద్దరం. హ్మ్. కానీ ఈ అమ్మాయి సెలెక్ట్ అయిందని నాకు తెలీదు. హ్మ్. సో, అది నాకు తెలీదు. అండ్ ఈవెన్ ప్రీ వెడ్డింగ్ చాలా మందిని ఆడిషన్ చేసుకున్నాడు డైరెక్టర్. చాలా మందిలో ఈ అమ్మాయి బాగా చేసిందని సెలెక్ట్ చేశారు. నేను అడిగేది ఇప్పుడు మీ చాయిస్ ఉండదా? ఇప్పుడు కథని లేదు. ఎంచుకున్నారు. ఈ అమ్మాయి అయితే బావుంటుంది. ఒకసారి మాట్లాడండి అనేది మీరు అసలు ఎప్పుడు సజెస్ట్ చేయరా? లేదు. నాకు 'మసూదాకి', 'పరేషాన్‌కి' నేనే కొత్తోడిని. ఆ! వాళ్ళు ఎవరు తెస్తే ఆళ్ళతో యాక్ట్ చేయాలి. ఆ! ప్రీ వెడ్డింగ్‌కి నా ఒపీనియన్ అడిగారు. అంటే మీరు కూడా యాక్టరే కదా! ఇది ఒక్కసారి చూడండి మీకెలా అనిపిస్తుంది పర్ఫార్మెన్స్ వైస్ అని నన్ను అడిగారు తప్ప, హ్మ్. ఈళ్ళని తీసుకోమంటారా అని నన్నెప్పుడు అడగలేదు. మీకు కథ విన్నప్పుడు మీకు అనిపిస్తది కదా! ఈ అమ్మాయి అయితే ఇండస్ట్రీలోని ఈ అమ్మాయి అయితే బావుంటుంది. ఒకసారి ట్రై చేద్దాం. అంటే ఇప్పుడు జరుగుతున్న అవ్వచ్చు. అనిపిస్తది. కాకపోతే వాళ్ళ బడ్జెట్సు, డేట్సు, తర్వాత వాళ్ళ ఇంట్రెస్ట్‌లు కూడా మ్యాటర్ కదా! హ్మ్. ఒక్కొక్కసారి మనం ఒకరిని కాస్ట్ చేయాలనుకుంటాం. అది అవ్వదు. హ్మ్. 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 సో, అది కూడా ఉంది. ఇప్పుడుంది. ఇప్పుడు అన్ని చిన్న బడ్జెట్ సినిమాలు అలానే చేస్తున్నారు కదా! అంటే జనరల్‌గా ఒక హీరో అంటే 'తిరువీర్' అంటే ఎవరు అనేది ఇండస్ట్రీ వైపు గాని, ఆడియన్స్ వైపు గాని ఒకటుంది. మంచి సినిమాలు చేస్తాడు. చేసిన వాటిలో అది హిట్ అవ్వని, ఫ్లాప్ అవ్వని, సెలక్షన్ బావుంటుందనేది కొంచెం ఉంది. హ్మ్. మీ వైపు నుంచి చూస్తే మీరు ఇందాక అన్నట్టే అన్ని రూటెడ్ సినిమాలు చేస్తున్నాడు 'తిరువీరు.' ఈ కామెంట్ ఎలా ఉందో హ్మ్. మీ అంతట మీరు వచ్చిన డైరెక్టర్‌నో, రైటర్‌నో నాకు ఇలాంటి కథ ఉంటే చెప్పండి. అంటే కొంచెం మీ స్థాయిని పెంచే సినిమా. స్థాయి అంటే ఏంటి? ఇప్పుడు ఒక స్టేజ్ సినిమా తీశారు. దీనికంటే కొంచెం బెటర్ సినిమా, పెద్ద సినిమా. అది కథ వైస్ అవ్వచ్చు, బడ్జెట్ వైస్. అవును. అలాంటివి అడుగుతారా? అడగను సార్. ఏంటంటే నాకు మేజర్‌గా ఇబ్బందిగా అనిపించే రీజన్ ఏంటంటే, ఎలాగోలా యాక్టర్ అవ్వాలని నేను ఆఫీస్‌కి ఫోటోలు పట్టుకొని తిరిగాను. హ్మ్. ఏదో ఒక రోల్ ఇస్తారేమో, ఒక డైలాగ్ చెప్పిస్తారేమో అని. హ్మ్. ఇప్పుడు నా దగ్గరికొచ్చి కథ చెప్పినప్పుడు ఇది కాదు, ఇది చేయను అని అడగను. అంటే నేనేమంటున్నానంటే ఇప్పుడు 'నాని' ఉన్నారు. హ్మ్. ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండానే వచ్చారు. చాలామందున్నారు. ఇప్పుడు అల్లు అల్లు అర్జున్ తీసుకుంటే తన జర్నీ చూస్తే వన్ బై వన్ అంటే వాళ్ళు స్టార్ హీరోలు, ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఉంది. అవన్నీ ఓకే. ఆహ్, ఇప్పుడు చూస్తే 'అడవి శేష్' కూడా సినిమా టు సినిమా, సినిమా టు సినిమా ఆ స్కేల్‌ని పెంచుకోవడం అనేది. మనం ఏ జాబ్‌లో ఉన్నా సరే నెక్స్ట్ ఇయర్ ఇంకా పెరగాలి, ఇంకా పెరగాలి అనేది ఉంటది కదా! హ్మ్. ఆ విధంగా ప్లానింగ్ అనేది మీరు మెల్లమెల్లగా ఎందుకు చేసుకోవట్లేదని నాకు పర్సనల్‌గా అనిపించింది. దానికి లిమిట్ ఉండదు సార్. అంటే రేపు బెటర్‌గా చేయాలనే దానికి అసలు లిమిట్ ఎప్పటికీ ఉండదు. హ్మ్. నేను ఆయనది 'హృతిక్ రోషన్' గారిది ఒక ఇంటర్వ్యూ చూశాను. హ్మ్.
హ్యాపీనెస్ అక్కడ ఉంది అనిపించి అక్కడ దాకా పరిగెత్తాను. అక్కడికి వెళ్ళాక కూడా అర్థమైంది హ్యాపీనెస్ అక్కడ కాదు ఇంకా పైన ఉందని. మళ్ళీ అక్కడికి పరిగెత్తాక కూడా అర్థమైంది ఇక్కడ కూడా హ్యాపీనెస్ లేదని. సో ఎక్కడున్నామో అక్కడ హ్యాపీనెస్ ఎత్తుకుంటే బెటర్. హ్యాపీనెస్ ఓకే. జనరల్గా ఇందాక మీకు చెప్పింది బిజినెస్ చేస్తున్నప్పుడు నెక్స్ట్ ఇయర్ ఇది టర్న్ ఓవర్ చేయాలి, ఈ స్పేస్ పెంచుకోవాలి, కెరియర్లో నెక్స్ట్ ఈ జాబ్కి వెళ్ళాలి అనేది హీరోలకి యాక్టర్స్కి ఉంటుంది కదా. మేబీ మ్యాటర్ అంటే లాస్ట్ యు ఆర్ యాజ్ గుడ్ యాజ్ యువర్ లాస్ట్ ఫిల్మ్ అని నాకు చెప్తూ ఉంటారు సార్. లాస్ట్ ఫిల్మ్ ఎలా బిజినెస్ చేసింది దాని మీద నెక్స్ట్ అప్రోచ్ అయ్యే వాళ్ళు ఉంటారు. నాకు ఎప్పుడైతే బిజినెస్ ఎంత చేసింది అన్నది మనం దాచలేం. మనం నెంబర్లు వేసినా చెప్పినా నోట్తో ఎంత చెప్పినా వాళ్ళకి ఇంటర్నల్ గా తెలిసిపోద్ది. దాన్ని బేస్ చేసుకుని మన దగ్గరకు అప్రోచ్ అయ్యే వాళ్ళు ఉంటారు. సో మేబీ లాస్ట్ ఫిల్మ్ హిట్ అవుతే నెక్స్ట్ ఫిల్మ్ కి బెటర్ గా అప్రోచ్ అవుతారేమో నంబర్స్ వైజ్. సో మంచి పేరుతో పాటు మంచి నంబర్స్ కూడా వచ్చినప్పుడు మేబీ మీరు అడిగిన నెక్స్ట్ స్టెప్ వస్తుంది. అంటే చాలా మంది పెద్ద బ్యానర్స్ ఉన్నాయి, పెద్ద బ్యానర్స్లో చిన్న సినిమాలు కూడా చాలా చేస్తున్నారు. వాళ్ళు మంచి యాక్టర్ ఎవరు ఉన్నారు అని ఖచ్చితంగా ఎదుగుతూనే ఉంటారు. మీకు పెద్ద బ్యానర్స్ నుంచి వచ్చినవి ఏమున్నాయి? ఇంతవరకు ఎవరు అప్రోచ్ షైన్ స్క్రీన్స్ అడ్వాన్స్ ఇచ్చారు అప్పట్లో. నెక్స్ట్ ఎవరు? ఓకే. నాకు డైరెక్టర్స్ కథ చెప్తారు, నేను ఓకే చేశాక వాళ్ళు ప్రొడ్యూసర్స్ తెచ్చుకుంటారు అంతే. ఓకే. మీరు అడగడం కానీ అంటే ఈ ఒక డైరెక్టర్ వచ్చి కథ చెప్పి మీరు ఈ బ్యానర్ని అప్రోచ్ అయితే బాగుంటుంది, మా సినిమా బాగా అంటే మీరే ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నానంటే లాస్ట్ సినిమా ప్రీ వెడ్డింగ్కి మీరు సరిగ్గా ప్రమోషన్ చేసుకోలేకపోయాం, మంచి కంటెంట్ వేస్ట్ అయిపోయింది అన్న అది మీరు ఓపెన్గానే ఎక్స్ప్రెస్ చేశారు. ఆ కాంటెక్స్ట్లో అడుగుతున్నప్పుడు నెక్స్ట్ నుంచైనా బ్యానర్ని చూస్ చేసుకోవడం ఒక లేట్ అయినా అంటే మీరు మిగతా హీరోలతో కంపేర్ చేస్తే చాలా ఫాస్ట్గా సినిమాలు చేస్తున్నారు. అది ఎక్కడో కొంచెం అది బ్రేక్ చేస్తే నెక్స్ట్ దానికి ఉంటుందేమో కదా. బ్యానర్స్తో చేయాలని నాకు ఉంటుంది, కాకపోతే నాతో చేయాలని వాళ్ళకు కూడా ఉండాలి. సో అఫ్కోర్స్ అంటే ఎక్స్పీరియన్స్డ్ ప్రొడ్యూసర్ అన్నది ఎప్పుడు ఒక హీరోకి ఆ యాక్టర్కి వరం ఏంటంటే ఎంత డబ్బులో చేయాలి, ఎంత పెడితే ఎంతవరకు సేఫ్ అవుతుంది, ఎలా మార్కెటింగ్ చేయాలి, ఎప్పుడు రిలీజ్ చేయాలి అన్నది వాళ్ళకి ఎక్స్పీరియన్స్తో ఒక ఐడియా ఉంటుంది. కొత్త వాళ్ళు అనుకోండి వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు, ఎవరన్నా పక్కన వాళ్ళు చెప్తే వింటూ ఉంటారు. కానీ గేమ్ తెలిసిన ప్రొడ్యూసర్ ఉన్నప్పుడు చాలా కంఫర్టబుల్గా పీస్ఫుల్గా పని చేసుకోవచ్చు. అది నా విషయంలో ఎవ్రీ టైం కొంచెం అటు ఇటు అవుతూ ఉంటుంది. అని కథ వింటున్నప్పుడు మీరు ఇందాక కథ నాకు ఇంట్రెస్టింగ్గా ఉందా లేదా అనేది మాత్రమే చూస్తానన్నారు. దాంట్లో దీనికి కమర్షియల్ స్పేస్ ఎంత ఉంది అనేది ఆలోచిస్తారా? కథ ఒక్కటే చూస్తాను. అంటే ఫస్ట్ కథ నచ్చలేదు అనుకోండి, మనం దానికి ఎంత బడ్జెట్ పెట్టినా ఎంత మంచి ప్యాడింగ్ పెట్టినా నచ్చని కథలు వదిలేసేయండి. అది యావరేజ్ ఉన్నా చేయలేము, యావరేజ్ ఉన్నా లేపలేము సినిమాని. అట్లా అని కాదు, ఇప్పుడు కథ చెప్పాడు మంచి కథే, ఇప్పుడు పెద్ద హీరో దగ్గరికి వెళ్ళి మామూలు ఎంత మంచి కథ చెప్పినా చేయరు కదా. అట్లానే నెక్స్ట్ లెవెల్ కథలు ఎంచుకుందాం, దీనికి కొంచెం కమర్షియల్ స్పేస్, కథను బట్టి కొంచెం స్పేస్ పెరుగుతూ ఉంటుంది, ఇలాంటి ఎలిమెంట్స్ ఉంటే బాగుంటుంది అనే విధంగా మీరు ఎప్పుడు డైరెక్టర్స్ చెప్పడం కానీ రైటర్స్ చెప్పడం కానీ? అలా చెప్పలేదు, కాకపోతే ఎవరో ఒకరు వస్తారు, అప్పుడప్పుడు ఒకరు వస్తారు. లైక్ భగవంతుడు ఇప్పుడు నేను చేసిన సినిమాల్లో కొంచెం బడ్జెట్ వైజ్ పెద్దది, వాళ్ళు కథను నమ్మారు. తిరువీరి మీద పెట్టడం కంటే కథ మీద పెట్టడం అన్నది వాళ్ళ మెయిన్ ఇంటెన్షన్. అలాంటివి అప్పుడప్పుడు తగులుతాయి. అవి నంబర్ చేసాయనుకోండి వాళ్ళకి ఈజీ అయిపోద్ది, ఓకే ఈ అబ్బాయితో రిస్క్ చేయొచ్చు, ఇంత పెట్టొచ్చు అని. సో అది నేచర్, ఆడియన్స్, ఆ టైం అన్నీ కల్పిస్తే మేబీ అఫ్కోర్స్ ఆశ ఉంటుంది, నాకు ఇలా చేయాలని ఉంటుంది. కానీ రియాలిటీలో కూడా చూసుకోవాలి కదా, మనం ఎంతవరకు వాళ్ళు మన మీద పెట్టేది సేఫ్ అని ఫీల్ అవుతున్నారని. ఈ నంబర్స్ అన్నది నాకు ప్రీ వెడ్డింగ్ ముందు దాకా ఐడియా లేదు. నా పని ఓకే స్క్రిప్ట్ పేపర్ ఇచ్చారా, డైలాగ్ చదివానా, డైరెక్టర్ ఏమాడుతున్నారో అది యాక్ట్ చేయడం. చూసుకునేవారు కదా ఈ సినిమా ఎంత చేసింది అనేది. మసూదా కూడా ప్రీ వెడ్డింగ్ నుంచే అలవాటైంది. ప్రీ వెడ్డింగ్కి నేను కో ప్రొడక్షన్ కూడా నేను అంటే రెమ్యునరేషన్ తీసుకోకుండా డేట్స్ ఇన్వెస్ట్ చేసి పప్పెట్ షో అని ఒకటి పెట్టాను. సో అప్పటి నుంచి ఓకే ఇది నంబర్స్ కూడా ఇంపార్టెంట్ అనేది అప్పుడు అర్థమవుతుంది. వచ్చినాయి డబ్బులు వచ్చినాయి పర్లా సేఫ్. ఓకేనా, లాభాలు గడించకపోవచ్చు కానీ నష్టం చూడలేదు. ఇప్పుడు మీకు ఈ టైంలో హీరోగా వచ్చి నేను స్టాండ్ అయ్యాను అని ధైర్యం ఇచ్చిన సినిమా ఏంటి? హీరోగా వచ్చాను నాకు అంటే ఇండస్ట్రీలో నేను ఉంటాను, ఉండగలను అనే ధైర్యం ఇచ్చింది మసూదా. అంటే ఫస్ట్ థింగ్ యాక్టర్ అవుతానన్నా నాకు తెలియదు, ఎవరికి తెలియదు కాబట్టి క్యారెక్టర్స్ చేశాను. క్యారెక్టర్స్ చేసిన బేసిక్గా నా గొంతు నాకు కొంతవరకు నచ్చదు, అంటే కొంచెం ఏదో మొరటుగా ఉంది అనిపిస్తుంది. అలాగే ఫేస్ కూడా హీరోకి షూట్ అవుతుందా అని నాకు తెలియదు. నేను ఎప్పుడు అనుకోలేదు నేను హీరో అవుతాను, హీరోలా ఉంటానని. మసూదా వాళ్ళు నన్ను కాస్ట్ చేసినప్పుడు ఆల్రెడీ 2 హిట్లు తీసిన వాళ్ళు నన్ను హీరోగా ఎందుకు తీసుకుంటున్నారు అన్నది నాకు డౌట్. సో ఆ రోజు హీరోగా కాకపోయినా ఆర్టిస్ట్గా అయితే నాకు లాంగ్ రన్ ఉంటుంది అన్నది నాకు మసూదా ఇచ్చిన కాన్ఫిడెన్స్. ఇప్పుడు కొన్ని సినిమాలు ఈ ఫ్లాప్స్ కూడా ఉన్నాయి, ఎప్పుడు వచ్చింది ఎప్పుడు వెళ్ళిపోయింది తెలియని సినిమాలు కూడా ఉన్నాయి.
ఇలాంటివి మీకు తెలుస్తుందా షూట్ టైంలోనే ఏదో తేడాగా ఉంది తెలుస్తుంది తెలిసిపోద్దా? తెలుస్తుంది వైబ్ అర్థమైపోద్ది. ఉమ్, అంటే అది షూట్లో కానీ డబ్బింగ్లో కానీ ఫస్ట్ మ్మ్. కాపీ చూసినప్పుడు కానీ అర్థమైపోద్ది. ఉమ్. కానీ అంతే కమిట్మెంట్తో పనిచేయాలి. ఇంకో తప్పదు. అంటే ఇంక మనం నమ్మాలి కదా, అంటే వాళ్ళు మనం నమ్మి డబ్బులు ఇస్తున్నారు, ఉమ్. మనకు ఒక అవకాశం ఇచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ ప్రీ వెడ్డింగ్లో పార్ట్నర్ అయ్యారు, నెక్స్ట్ కూడా అలాంటి ప్లాన్ జరుగుతుందా? యాక్చువల్లీ ఇయర్లీ ఒక ప్రాజెక్ట్ అలా చేద్దామని ఉండింది. ఎందుకంటే రిస్క్ అది. డబ్బులు తీసుకోకుండా ఇన్వెస్ట్ చేస్తాం కదా, అది కాపీ సేల్ అవుతే కానీ మనకి డబ్బు రాదు. ఉమ్, నేను అలాగే ప్రీ వెడ్డింగ్ చేశాను. మీకు వస్తే ఇవ్వండి, రాకపోతే మీతో పాటు నాది పోయింది అనుకుంటాను అని. ఉమ్, అది చేయాలంటే ప్యారలల్గా నన్ను ఇల్లు గడవడానికి, నన్ను చూసుకోవడానికి ఒక ఫిల్మ్ నేను కాంపెన్సేట్ చేసుకోవాలి. ఉమ్. సో ఇయర్లీ ఒక ఫిల్మ్ అలా చేద్దామని అయితే ఉంది నాకు. ఇప్పుడు మీరు ఆఫీస్కి వస్తుంటే కూడా చూస్తే మీరు ఇచ్చిన స్టేట్మెంటే కనిపించింది నాకు. నన్ను చాలామంది గుర్తుపట్టరు. అంటే ఎంత లేదన్నా స్క్రీన్ పైన ఒక హీరోగా చేస్తున్న ఒక పర్సన్ మన ఇంట్లో మామూలు మనిషి అయి ఉండొచ్చు, కానీ సొసైటీకో ఇండస్ట్రీకో ఒక హీరోలో ప్రొజెక్ట్ చేసుకోవడం అనేది ఉంటుంది కదా. మీ దగ్గర ఎందుకు కనపడట్లేదు? నాకు రాదు. రాదు అంటే అంటే అది కొన్ని నేర్చుకోవాలేమో సార్. అంటే నాకు ఒక లుంగీ బనియన్ షర్ట్ ఇచ్చారనుకోండి, ఎంత కంఫర్టబుల్గా ఉంటానో, ఒక సూట్ వేస్తే అంత అన్కంఫర్టబుల్ అయిపోతాను. నాకు తెలియదు అది. అంటే ఇలా అనుకోవాలి, ఇలా పెట్టాలి, లేకపోతే గ్రూమింగ్, ఇందాక మోడలింగ్ నేను వదిలేసింది అందుకే. సేమ్ వే వాకింగ్ ఎలా చేస్తే బాగా కనబడుతుంది, కార్ డోర్ తీసి ఎలా ఏ కాల్ ఫస్ట్ అదంతా బర్డెన్ సార్. అందుకని ముందు నాకేది కంఫర్టబుల్ అలా ఉంటాను. నాకు గుర్తుపట్టలేదని నాకు బాధ లేదు. నేను చికెన్ సెంటర్కి వెళ్ళి చికెన్ తెచ్చుకుంటాను, రామ్నగర్ వెళ్ళి చేపలు తెచ్చుకుంటాను, నాకు కంఫర్టబుల్. కాకపోతే నేను నవ్వుతూ చెప్పాను, వాళ్ళు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అలా వేసి దాన్ని సాడ్గా మార్చారంట. అది ఒక విధంగా కంఫర్టబుల్లే కాదనట్లేదు, ఎందుకంటే చాలా మందికి అదే లగ్జరీ. ఆ లగ్జరీ చాలా మందికి ఉండదు, హీరోలుగా చేస్తున్న వాళ్ళకి, పెద్ద క్యారెక్టర్ ఆర్టిస్టులకి అయినా సరే. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళిన ఫోటోలు అడుగుతుంటారు. అది ఇంకా చేస్తున్నారు నిజంగానే. మీరు వెళ్ళి చికెన్ షాప్ రామ్నగర్ వెళ్ళి చేపలు తెచ్చుకుంటాను, నేనే వెళ్ళి తెచ్చుకుంటాను. నాకేం కావాలో కొనుక్కొచ్చుకుంటాను. చికెన్ సెంటర్కి వెళ్ళి చికెన్ తెచ్చుకుంటాను, కూరగాయల మార్కెట్కి కూరగాయలు తెచ్చుకుంటాను. నాకేం ప్రాబ్లం లేదు. ఇప్పుడు వేరే ఏ జాబ్లో ఉన్నా సరే, 100 కోట్లు బిజినెస్ చేసే వ్యక్తి అయినా సరే అలా ఉన్నా పర్వాలేదు, లుంగి కట్టుకుని ఇంట్లో ఎలా ఉన్నా పర్వాలేదు. కానీ మీరు ఒక ఆర్టిస్ట్గా, ఒక గ్లామర్ ఫీల్డ్, ఒక హీరో అన్న దాంట్లో ఉన్నారు కాబట్టి మీకు పిఆర్ ఎవరు లేరా? పిఆర్ టీమ్ ఈ మధ్య ఉన్నారు. అంటే వాళ్ళు చెప్తారు కదా, అంటే ఇప్పుడు ఇలా మాట్లాడాలి, ఈ ప్రెస్ మీట్కి ఇలా మాట్లాడాలి, లేకపోతే ఈ కాస్ట్యూమ్ వేసుకోవాలి, ఇవన్నీ కూడా నాకు మౌల్డ్ అయిపోయారు. బేసిక్గా నా వాట్సాప్ స్టేటస్ చూస్తే నేచరే ఎక్కువ ఉంటుంది. కుక్కలు, సూర్యుడు, చంద్రుడు, పిచ్చుకలు ఇలాగే ఉంటుంది. సో కొన్నిసార్లు క్యూట్ ఏమైనా ఆటో వెనకాల కొటేషన్స్ కనబడితే అవి కూడా పెట్టేవాడిని. నేను ఇద్దరు కొన్నిసార్లు చెప్పారు, ఒరే హీరో అయ్యావు కానీ మానేసి తగ్గించు అని. కానీ హీరో అయింది ఒక ప్రొఫెషన్, ఇది అంతే. దానికి నేను నా పర్సనల్ లైఫ్ని ఎందుకు కోల్పోవాలనిపిస్తుంది. వాళ్ళు నాకు అడ్జస్ట్ అయిపోయారు, వాళ్ళకి నేను కాకుండా నాకు వాళ్ళు అడ్జస్ట్ అయిపోయారు. సో నేను ఎలా ఉన్నానో అలా ప్రొజెక్ట్ చేస్తాను. ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ తర్వాత రెమ్యునరేషన్ పెంచారా? ఇంకా అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగానే ప్రీ వెడ్డింగ్ లాభాలు లేకపోవచ్చు, నష్టాలు అయితే తెలియదు కాబట్టి ఇంకా పెంచాలి. ఇంకొక సినిమా ఆడితే ఏమన్నా. అంటే ఇప్పుడు మీ దగ్గరికి వచ్చే సినిమాలు ఎలాంటి స్కేల్లో సినిమాలు వస్తున్నాయి? అంటే జనరల్గా ఏమంటామంటే, ఇప్పుడు ఇది ఈటీవీకి చేస్తున్నారు కాబట్టి ఒక 2-3 crores మధ్యలో చేస్తారు వాళ్ళు అనేది ఒకటి ఉంది. జనరల్గా అయితే మీరు 5 కోట్లు, మసూద్ లాంటివి 5 కోట్ల బడ్జెట్ వచ్చేవన్నీ అలాగే ఉంటున్నాయా, లేకపోతే కొంచెం పెద్ద బడ్జెట్ ఈ మధ్యన ఏదో వచ్చింది అన్నారు 10 కోట్ల వరకు? అంటే సినిమాకి ఏది అవసరమో, ఎంత అవసరమో అదే చూస్తున్నారు. భగవంతుడు పెద్దదే, వసుకుమారి పెద్దదే, అండ్ పాపం ప్రతాప్ కూడా 2-3 crore ఏం కాదు, ఎక్కువే పెట్టారు. అంటే మీరు సినిమా చూస్తే అది మొత్తం ఫుల్ ప్యాడింగ్ అండ్ గ్రాండ్ విజువల్స్, అది కొంచెం కాస్ట్లీ. సో ఇంతకుముందు అయితే నాకు జనరల్గా నా దగ్గరకు అప్రోచ్ అయ్యేవాళ్ళు బిఫోర్ ప్రీ వెడ్డింగ్ అయితే ఒక 3.5 లెస్ దెన్ 4లో చేద్దాం అని ఇలా ఉండేవాళ్ళు. ప్రీ వెడ్డింగ్ ఎప్పుడైతే మంచి పేరు వచ్చిందో ఒక 5 వరకు రిస్క్ చేద్దామని ఇలా ఉంది. రేపు పొద్దున వసుకుమారి, భగవంతుడు లాంటివి మళ్ళీ సౌండ్ చేస్తే ఇంకా మేబీ పెరగచ్చు. భగవంతుడులో కొంచెం కొత్తగా కనిపించారు. ఎందుకంటున్నానంటే మీది పరేషాన్ చూసిన, ఈవెన్ మసూదా చూసిన, ఇంతకుముందు వచ్చిన ప్రీ వెడ్డింగ్ చూసిన, ఒక మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుందంటే కథలు వేరే ఉండొచ్చు కానీ క్యారెక్టరైజేషన్ సేమ్ అనిపిస్తుంది. ఎట్లా బాయ్ నెక్స్ట్ డోర్ అవ్వచ్చు, లేకపోతే పాపం ప్రతాప్ అయినా అయ్యో పాపం అని జాలి పడే ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ అలా కనిపిస్తూ ఉంది. అది అనుకోకుండా జరిగిందా, లేకపోతే అది ఇష్టమా మీకు? లేదు సార్, అంటే ప్రాబ్లం ఎక్కడంటే ఇండస్ట్రీలో టైప్ కాస్ట్ చేయడం అనేది చాలా ఈజీగా జరుగుతూ ఉంటుంది. నేను మసూదా, జార్జ్ రెడ్డిలో నెగిటివ్ రోల్ చేసినప్పుడు నాకు చాలా నెగిటివ్ రోల్స్ ఆఫర్ చేశారు. టక్ జగదీష్లో కొంచెం సాడిస్టిక్ హస్బెండ్ రోల్ చేసినప్పుడు చాలా నెగిటివ్ రోల్స్ వచ్చాయి.
చాలా పెద్ద సినిమాల్లో కూడా అలాంటి కైండ్ ఆఫ్ రోల్స్ అడిగారు. నేను సిమిలర్ అయిపోద్ది అని చేయొద్దు అనుకున్నాను. కానీ పరేషాన్ యాజ్ లీడ్ నేను ఫస్ట్ ఒప్పుకున్నాను. ఇన్నోసెంట్ రోల్ మసూద తర్వాత వచ్చింది. పరేషాన్ షూట్ అయిపోయాక మసూదాకి నన్ను పిలిచారు. కానీ ఒక మంచి బ్యానర్ 2 హిట్లు తీశారు, వదులుకోలేము. కాబట్టి అది ఒప్పుకున్నాను. సో సిమిలారిటీ వచ్చేసింది. ప్లాన్ చేసింది కదా, యాక్సిడెంటల్గా అయింది. అండ్ ప్రీ వెడ్డింగ్ అది ఒక మెమరీ కార్డ్ పోవడం మీద సినిమా. దాంట్లో ఇంకో క్యారెక్టరైజేషన్ని చూపించలేము. ఆ మనుషులందరూ కూడా ఒక విలేజ్లో ఇన్నోసెంట్ వాళ్ళ మధ్య జరిగే కథ కాబట్టి అది కూడా అలా కుదిరింది తప్ప ప్లాన్ చేసింది కాదు. భగవంతుడు మోర్ రస్టిక్ ఉంది అండ్ పాపం ప్రతాప్ మోర్ కమర్షియల్ కనిపిస్తుంది మీకు. అంటే ఇంతవరకు సటిల్ యాక్టింగ్ ఏదో చేశాను, కొంచెం లౌడ్గా వెళ్ళాను. దీంట్లో కూడా అయ్యో పాపం వస్తుంది కానీ షేడ్స్ కూడా దొరుకుతాయి మీకు. ప్రీ వెడ్డింగ్లో పెద్ద షేడ్స్ ఉండవు. మోర్ లైక్ అరే పాపం రా మంచివాడరా అన్నట్టుగానే ఉంటుంది. ఇందులో కొంచెం అన్ని దొరుకుతాయి కమర్షియల్. మీరు స్పెషల్గా చూస్తే ఇప్పుడు అడవి శేష్ ఎప్పుడూ చేయనైనా మొన్న సినిమాలో డ్యాన్సులు చేశాడు ఆయన. మీరేమన్నా ఈ సినిమాలో డ్యాన్సులు ఉంటాయా? భగవంతుడిలో చేశాను. భగవంతుడిలో అంటే ప్రాపర్ డ్యాన్స్ నెంబర్ నేర్చుకున్నాను. 3 నెలలు నేర్చుకుని జనరల్గా హీరో ఇంట్రో సాంగ్ ఉంటుంది కదా, అలాగే ఒక ఫోక్ కైండ్ ఆఫ్ పెట్టారు, ఇంకొకటి మెలోడీ పెట్టారు. సో ఇప్పుడు మీరు చూడడానికి చాలా రఫ్గా కనిపిస్తారు. అంటే ఒక యాక్షన్ ఫిల్మ్ చేయడానికి ఒక రఫ్ క్యారెక్టర్, ఒక కమర్షియల్ ఈ మాస్ ఓరియంటెడ్ కథలు అలాంటివి చేయడానికి మీ ఫేస్ చాలా సూట్ అవుతుంది. ఈవెన్ ఫ్యాక్షన్ కథలు చేయడానికి, రాయలసీమ బ్యాక్గ్రౌండ్ అయినా చేయడానికి. అలా ఎవరు అప్రోచ్ అవ్వలేదా మిమ్మల్ని? అయిన కథలు నాకు నచ్చలేదు. వచ్చాయి, వస్తూనే ఉంటాయి, కానీ నచ్చలేదు. నచ్చిన వాటికి ప్రొడ్యూసర్ లేడు. సో ఓకే చేసిన అంటే ఎంత బడ్జెట్లో ప్రొడ్యూసర్ లేదు? 6+ అవుతుంది, 6 to 8 మధ్యలో. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకొక సాలిడ్ హిట్ పడితే వాళ్ళకి ఈజీ అవుతుంది. ఇప్పుడు మీరు అంటే ప్రతిసారి అయినా ప్రొడ్యూసర్ లేడు అని మీ దగ్గరికి వచ్చినప్పుడు ప్రొడ్యూసర్స్ చెప్తారా, అన్న నీ మీద ఇంతకంటే వర్కౌట్ అవ్వదు? చెప్తారు, నిర్మోహమాటంగా చెప్తారు. ఇది బిజినెస్, ఎండ్ ఆఫ్ ది డే ఇది ఆర్ట్ కంటే కూడా బిజినెస్ ఎక్కువ. వాళ్ళు అస్సలు నిర్మోహమాటంగా చెప్తారు, ఇంతే పెట్టగలుగుతాం. తప్పేం కాదు, అది కరెక్టే. బిజినెస్ ఇది. నేను కూడా డబ్బులు తీసుకుని యాక్ట్ చేస్తాను, వాళ్ళు కూడా డబ్బులు వస్తాయనే సినిమా చేయాలనుకుంటారు. కాబట్టి అస్సలు మొహమాటం ఏముంది. ఇప్పుడు మొన్న ప్రైమ్ది వాళ్ళు మొత్తం సిరీస్ ఆఫ్ వాళ్ళు ఇయర్లో వస్తున్న కాంటెంట్ ఏంది రిలీజ్ చేసినప్పుడు గోవల చెరువు ఘాట్ అని వచ్చింది కదా, కిరణ్ అబ్బోర్ మెయిన్ లీడ్ అనుకుంటా, మీరు కూడా ఉన్నారు దాంట్లో. చాలా ఆ లుక్ ఇంతగా చెప్పిన రఫ్ లుక్ చాలా బాగా కనపడింది. అది అయిపోయింది షూట్? లేదు, నేను ఇప్పుడు ఏప్రిల్లో జాయిన్ అవ్వాలి, ఇంకా నేను షూట్ చేయలేదు. మీరు ఇంకా షూట్కి వెళ్ళలేదా? దాంట్లో మీ విజువల్ ఉంది కదా? లేదు, పోస్టర్లో ఫోటో వాడారు, ఇంకా నేను షూట్ కమిట్ అవ్వాలి. కానీ చాలా బాగుంది కిరణ్ లుక్ కానీ మొత్తం వరల్డ్ బాగా, ఆ వరల్డ్ అంతా చాలా బాగుంది. సిరీస్ కదా అది? ఓకే, మీరు చేస్తున్న ఫస్ట్ సిరీస్? నేను కుమారి శ్రీమతి చేశాను, సిన్ చేశాను, వెబ్ సిరీస్లో ఇంతకుముందు కూడా చేశాను. అమెజాన్కి కుమారి శ్రీమతి చేశాను, నిత్య మీనన్ గారితో మెయిన్ లీడ్. ఆవిడతో పేరే. ఓకే. ఇప్పుడు అది గువ్వల చెరువు గట్టునా ఘాటా? ఘాట్ రోడ్. ఘాట్ అంటే చెరువు గట్టును కూడా ఘాట్ అంటారు కదా? తిరుమల ఘాట్ రోడ్ ఉంటుంది కదా, డేంజరస్ పాత్. ఏంటి అది? రాయలసీమ బ్యాక్గ్రౌండ్, కంప్లీట్ డ్రామా. అంటే మీది ఈక్వల్ రోల్ ఉంటుందా కిరణ్ అబ్బోరం తోటి? ఇది కైండ్ ఆఫ్ మల్టీ స్టారర్ లాంటిదే. సో నేను ఆఫ్కోర్స్ అందరూ చెప్పేశారు బయటికి, చాలా వాటిలో మీడియాలో కూడా వచ్చింది, నేను పోలీస్ చేస్తున్నాను. ఓకే. ఎలా అనిపించింది ఆ క్యారెక్టర్? అంటే పోలీస్ చేయలేదు నేను, ఒకప్పుడు ఎప్పుడో లాంగ్ బ్యాక్ ఒక ఫిల్మ్ చేశాను, అది బయట రాలేదు, కానిస్టేబుల్గా చేశాను. ఇదేమో ప్రాపర్ డైనమిక్ పోలీస్ ఆఫీసర్. యాక్టర్గా రోజుకో అలా బతకడం హ్యాపీగా ఉంటుంది, బాగుంటుంది. సరే, ఈ పాపం ప్రతాప్ విషయానికి వస్తే ఈటీవీలో ఓన్లీ ఓటీటీ కోసం చేసి థియేటర్కి వస్తున్న సినిమానా, ఫస్ట్ నుంచి థియేటర్ కోసం అనుకున్న సినిమానా? లేదు, ఫస్ట్ ఈటీవీ నుంచి రావాల్సిన ఫిల్మే ఇది థియేటర్కి. లిటిల్ హార్ట్స్ అండ్ అవి తర్వాత వాళ్ళు ట్రై చేద్దాం అనేలాగా డెసిషన్ మార్చుకున్నారు. కానీ థియేటర్ కోసం చేయాలనుకున్న ఫస్ట్ ఫిల్మే, నాకు చెప్పిన ఇన్ఫర్మేషన్ అయితే. సరే, ఈ సినిమా మీకు తెలుసు థియేటర్లోకి జనాలను తీసుకురావడం అనేది ఎంత కష్టమైంది అనేది తెలుసు. అంటే ఏదో ఒక ఎలిమెంట్ ఉంది థియేటర్కి వెళ్ళి చూడాలనిపిస్తే తప్ప థియేటర్కి రావట్లేదు. మీరు వెళ్ళట్లేదు, మనం వెళ్ళి మీ పేరెంట్స్ వెళ్ళరు, మనం ఎవరినో అనడం కాదు. కానీ ఈటీవీ నుంచి వస్తున్న కంటెంట్లో చూస్తే ఫస్ట్ 2-3 బాగానే వచ్చింది, కానీ మొన్న ఏదో సరిగ్గా అది కూడా అవలే. దీన్ని ఈ పాపం ప్రతాప్ అనే కథ థియేటర్కి జనాల్ని తీసుకొచ్చే ఎలిమెంట్స్ ఏమున్నాయంటే ఏం చెప్తారు? నవ్వు, ఏడుపు. నవ్వుకి ఎప్పుడు కూడా ఆడియన్స్ ఉన్నారు, దానికి సీజన్ అంటూ ఉండదు. మేబీ ఫ్యాక్షన్కి, లవ్ స్టోరీస్కి సీజన్ ఉంటుందేమో, కానీ కామెడీ ఎప్పుడు వర్కౌట్ అవుతుంది.
అండ్ ఎప్పుడైతే ఫ్యామిలీస్కి కనెక్ట్ అవుతుందో, ఎమోషన్ కనెక్ట్ అవుతుందో, అది రిపీటెడ్గా ఉంటారు ఆడియన్స్. వాళ్ళకి నచ్చాలి అంతే. ఇందులో ప్రేమ కథ ఎంత బాగా చెప్పాడో, తండ్రి కొడుకుల ప్రేమ, తల్లి కొడుకుల ప్రేమ కూడా అంతే బాగా చెప్పాడు. అంటే మీరు చెప్తుంది అన్ని సినిమాల్లో కామెడీ ఉంటుంది, అన్ని సినిమాల్లో ఎమోషన్స్ ఉన్నాయి. అది దాటి ఏంటి పాపం ప్రతాప్లో ఏముంది? లైక్ మీకు ఒక జెర్సీ ఒక రకమైన తండ్రి కొడుకుల ప్రేమ అవుతే, పాపం ప్రతాప్ ఇంకొక రకమైన తండ్రి కొడుకుల ప్రేమ. లైక్ మీరు ఆడవారి మాటలకు అర్థాలు వేరే చూస్తే, కోటగారు వెంకటేష్ గారిది ఒక ట్రాక్ ఉంటుంది. మనం దాన్ని ఎప్పుడు చెరిష్ చేస్తాం. బా ఇలా ఉంటారు, ఎంత బాగున్నారు కదా ఇద్దరు అమ్మ తండ్రి కొడుకులు, అలా ప్రేమ, అలా కోపం, అలా అలక. సో అది మళ్ళీ గుర్తు చేస్తుంది. అంత బాగా వచ్చింది. చూసారా? అంటే అయిపోయిందా డబ్బింగ్ ఇవన్నీ? చూసాను. ఓకే, మీకు అది అనిపించిందా? ఆ ఫీల్ కనపడిందా? 100% చాలా బాగా వచ్చింది సార్. ఓకే, థ్యాంక్ యూ త్రివేది గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.